దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో ప్రభు యొక్క పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం, పగ అనేది కలహాన్ని రేపుతుంది, ప్రేమ అనేది దోషములన్నిటిని కూడా కప్పుతుంది. దేవుని నమ్మినటువంటి కుమారులుగా కుమార్తెలుగా దేవుని సన్నిధిలో మనం ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలంటే, మనము మనుష్యుల మీద పగ అనేది మనకు ఉండకూడదు, ప్రేమ అనేది మాత్రమే మనలో కనపడే పరిస్థితులు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పగ అనేది మనిషిలో కలహాన్ని, అంటే గొడవను, వ్యతిరేకతను, ఇబ్బందిని రేపుతుంది. కానీ దేవుని ప్రేమ అనేది అది దోషములన్నిటిని కూడా, మనుషుల యొక్క దోషాలని, అపరాధాలని, తప్పులన్నిటిని కూడా కప్పగలుగుతుంది. అందుకే రోజు మనం మనుషుల్లో దోషాలు వెతికేవారుగా కాకుండా, మనుషుల్లో లోపాలు వెతికేవారుగా కాకుండా, దేవుని ప్రేమను మనం చూపించేవారిగా మనం ఉండాలని, ఎవరి మీద కూడా, ఏ మనుషుల మీద కూడా, ఏ తోటి వారి మీద కూడా పగ అనేది మన హృదయాల్లో, మన ఆలోచనలో, మన మనస్సుల్లో మనం పెట్టుకోకుండా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు క్రీస్తుని కలిగి ఉన్నా కూడా చాలామంది జీవితాల్లో పగలతో, పంతాలతో జీవించేవారు అనేక మంది రోజు కనబడుతూ ఉన్నారు. ద్వేషాలతో నింపబడేటువంటి వారు. అలా ఉన్నంతకాలం నిన్ను బట్టి కలహములు వస్తాయి తప్ప నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడే అవకాశం ఏమి ఉండదు. కానీ నీలో పగ తొలగించుకుని దేవుని ప్రేమను నింపుకోగలిగితే, ఆ ప్రేమ ఆ పగను తొలగించి కలహాన్ని తీసివేసి సమాధానాన్ని తీసుకొచ్చి దేవుని నామం మహిమపరచబడే విధంగా చేస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో ఈరోజు మనం మనుషుల మీద, ఎవరి మీద కూడా పగలు పెంచుకోకుండా మనము దేవుని ప్రేమను మాత్రమే, క్రీస్తు ప్రేమను మాత్రమే పంచేటువంటి మనస్తత్వాలు కలిగి, స్వభావాలు కలిగి ఈ నేటి దినాల్లో దేవునిలో కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, అంచె దినాల్లో అనేకులో ప్రేమ చల్లారిపోతుంది, అంటే పగలు ఎక్కువైపోతాయని. కనుక వాక్యం ఎరిగిన మనం, వాక్యం తెలిసిన మనం దానికి తావు ఇవ్వకుండా మనల్ని మనం వాక్యంలో సరి చేసుకుని, సరిదిద్దుకుని జీవించే వారిమై ఉండాలని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు, ఒకవేళ నీకు పగ ఏమన్నా ఉంటే దాన్ని తొలగించుకో, నీకు చేతనైతే ప్రేమను పంచు. అది మాత్రమే మన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక మనందరం కూడా జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు చెప్పిన ఈ మాటను, వాక్యాన్ని బట్టి మనము కూడా దేవుని ప్రేమను పంచేవారుగా, పగను తొలగించుకునేవారుగా నడిపించబడే కృప దేవుని ద్వారా మనం పొందుకుని ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు యేసయ్య, స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో మాలో పగను కాకుండా, పగను బట్టి కలహాన్ని రేపేవారిగా కాకుండా ప్రభువా, మేము నీ ప్రేమను పంచేవారిగా, నీ ప్రేమను నింపబడేవారిగా, నీ ప్రేమతో నడిపించబడేవారిగా ప్రభువా, నేటి దినాల్లో మమ్మలను నడిపించి సహాయము చేసి కృప చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.